స్టూడెంట్స్ జేఈ మెయిన్ సెషన్ 1 కి సంబంధించి ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ తప్పకుండా తీసుకెళ్ళండి. అడ్మిట్ కార్డ్ తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 తీసుకెళ్ళండి. ఒకటి హాల్ టికెట్ మీద అందించాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి మీరు మీ పాకెట్ లో ఉంచుకుని అక్కడ వెరిఫికేషన్ లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపల కూడా మీ ఫోటో ఐడెంటిటీ దగ్గర ఫోటో అంటించేటువంటి అవసరం రావచ్చు. సో అండ్ అలాగే మీరు ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ కి మినిమం 1 అవర్ ముందుగా రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మార్నింగ్ సెషన్ 9 కి ఎగ్జామ్ అయితే 8:30 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలో చేయరు. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ మీకు 3 కి ఎగ్జామ్ అయితే 2:30 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలో చేయరు. కాబట్టి టైం సెన్స్ అయితే మెయింటైన్ చేయండి అండ్ అలాగే మీరు ఎగ్జామ్ రాసేటువంటి టైంలో సిస్టమ్ సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూస్ అయినా వెంటనే వాళ్ళకి చెప్పండి. మీకు కంటిన్యూ అవుతున్నటువంటి టైమింగ్ అనేది అక్కడ ఆగిపోతుంది అండ్ మళ్ళీ మీకు సిస్టమ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి టైం రన్ అవుతుంది. సో మీకు టైం లాస్ అవ్వదు, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి అండ్ అలాగే మీరు తీసుకెళ్ళేటువంటి హాల్ టికెట్ తో పాటుగా హాల్ టికెట్ లో ఎన్నైతే పేపర్స్ ఉన్నాయో వెబ్సైట్ లో ఎన్ని పేపర్స్ పెట్టారో అన్ని పేపర్స్ ప్రింట్ తీసుకోండి. అడ్మిట్ కార్డ్ తో పాటు ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా ప్రింట్ తీసుకొని జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? అండ్ మరి ముఖ్యంగా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైతే రఫ్ వర్క్ చేసుకున్నారో అండ్ అలాగే మీ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఇన్విజిలేటర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అక్కడ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ లో అవి పడవేసి వచ్చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది అనమాట ఎగ్జామినేషన్ సంబంధించిన టిప్స్. ఈ వీడియోలో మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏ విధమైనటువంటి సింబల్స్ ఎలా ఇండికేట్ చేస్తాయి, మనం మెంటల్ గా ఎలాంటి ఆలోచనతో ఎగ్జామ్ రాయొచ్చు అనేది అయితే తెలియజేస్తాను. ఖచ్చితంగా కంప్లీట్ గా చూడండి, మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ. హాయ్ హలో స్టూడెంట్స్, జేఈ మెయిన్ సెషన్ 1 2024 కు సంబంధించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటువంటి విధానానికి అలవాటు పడలేదో, ఒకవేళ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినా కానీ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ రాయలేదో, అంటే జేఈ మెయిన్ అఫీషియల్ ఎగ్జామ్ ఎన్టీఏ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తుందో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో రాయని వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మీనింగ్స్ గురించి అయితే వివరంగా వివరిస్తాను అనమాట. సో షార్ట్గా అండ్ కంప్లీట్గా అయితే వివరించడానికి ట్రై చేస్తాను. వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ డైలీ పడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏ సెషన్ స్టూడెంట్స్కి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 27th మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉన్నట్లయితే ఆ మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి క్వశ్చన్ నెంబర్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాస్తుంటే ఫస్ట్ ఫిజిక్స్ ఓపెన్ అవ్వచ్చు, లేదా కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా ఓపెన్ అవ్వచ్చు. అలాగే నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ, అంటే ఇద్దరికి సేమ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్స్ కూడా అంత డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్ అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారో, ఏ క్వశ్చన్ అయితే ఇంకా ఆన్సర్ చేయలేదో, ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేశారో అండ్ అలాగే ఏ క్వశ్చన్కి అయితే మీరు నెక్స్ట్ ఒకసారి ఆలోచించుకున్న తర్వాత చేయాలనుకుంటున్నారో, లేదా ఆన్సర్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలనుకుంటున్నారో, ఇలాంటివన్నీ కూడా అక్కడ నిబంధనలు ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ మీకు ఆన్సర్ పెట్టిన తర్వాత ఇండికేషన్స్ చూపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ వైట్, రెడ్, గ్రీన్, పర్పుల్ కలర్స్ రెండు కూడా అక్కడ కనిపిస్తూనే ఉంటాయి అనమాట. సో అది ఏ విధంగా మీనింగ్ ఎలా వస్తుంది అనేది అయితే ఇక్కడ మీకు వివరిస్తాను. సో మీరు దీన్ని బట్టి కొంచెం మెంటల్గా రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. ఎగ్జామ్ రాసే టైంలో ఏంటి ఇలా ఈ కలర్స్ అన్నీ కూడా దీన్ని ఏం చేయాలి, నేను ఇలా పెడితే నాకు మార్కులు వస్తాయి రావా అనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అందుకోసమే ఇది వినండి ఒకసారి చెప్తున్నాను అనమాట. సో ముందుగా చూసినట్లయితే మీరు ఏ క్వశ్చన్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, అంటే మీ క్వశ్చన్ పేపర్లో విజిట్ చేయని క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆ డాష్ బోర్డ్లో ఆన్సర్ రాసేటువంటి డాష్ బోర్డ్లో రైట్ సైడ్ కార్నర్లో ఉంటాయి అనమాట. ఏది మానిటర్ పైన మీకు అక్కడ ఆ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి వైట్ కలర్ క్వశ్చన్ నెంబర్ దగ్గర వైట్ కలర్ ఉన్నవన్నీ కూడా యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్, అంటే ఈ క్వశ్చన్స్ని మీరు ఇంకా విజిట్ చేయలేదు అని అర్థం. అంటే ఏ నెంబర్ల దగ్గర అయితే వైట్ కలర్ కనిపిస్తుందో అవన్నీ కూడా మీరు ఇంకా చూడలేదు అని అర్థం. కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందో అలా చెక్ చేసుకోండి అని మనకి తెలుగుతుంది అనమాట. సో వైట్ కలర్ డార్క్ ఉంటే మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్, ఆ క్వశ్చన్ ఇంకా మీరు చూడలేదు అని అర్థం. అది ఏదైనా కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. అక్కడ ఉన్నటువంటి 90 క్వశ్చన్స్లో వైట్ డాట్స్ కనిపించేవన్నీ కూడా మీరు ఇంకా చూడలేదు అని అర్థం. రైట్. సో నెక్స్ట్ రెడ్ కలర్ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. రెడ్ కలర్ డాట్స్ ఏమి ఇండికేట్ చేస్తూ ఉంటాయి అంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, అంటే క్వశ్చన్ని చూశారు కానీ ఆన్సర్ చేయలేదు. క్వశ్చన్ విజిట్ చేశాము బట్ అది ఆన్సర్ తెలియదు అని చెప్పేసి వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్, సో నాట్ ఆన్సర్డ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, రెడ్ మార్క్. అండ్ మీరు ఒకవేళ క్వశ్చన్ ఓపెన్ చేసి దానికి ఆన్సర్ ఏదో ఒక ఆప్షన్ మీరు చూస్ చేసినట్లయితే యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్. ఏది ఆన్సర్ పెట్టకపోతేనేమో, క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టకపోతే రెడ్ కలర్, క్వశ్చన్ చూసి ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్. ఓకే, అర్థమైంది కదా?
అండ్ అలాగే పర్పుల్ కలర్ వచ్చి యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. అంటే క్వశ్చన్ ఓపెన్ చేశారు, మీరు క్వశ్చన్ ఓపెన్ చేసి మీరు ఏం చేశారంటే ఆన్సర్ పెట్టకుండా మార్క్డ్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారు. అంటే మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జామ్ అయ్యే లోపు ఆ క్వశ్చన్ మీద మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది, సో కొంత ఆలోచించి తర్వాత పెడదాంలే అనేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇలా పెట్టుకోవచ్చు, మార్క్డ్ ఫర్ రివ్యూ. మళ్ళీ వెతకలేరు కదా ఎక్కడ ఉందో ఆ క్వశ్చన్, 1లో ఉందా, 2లో ఉందా, 5లో ఉందా, 12లో ఉందా పెట్టలేరు. కాబట్టి డాష్ బోర్డు మీద ఉన్నటువంటి కలర్ని బట్టి దాన్ని క్లిక్ చేసుకుని ఆ క్వశ్చన్కి మీరు క్విక్గా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంది, క్విక్గా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు పర్పుల్ కలర్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఆన్సర్ చేయలేదు కానీ రివ్యూ కోసం మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇది యూ హ్యావ్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఆన్సర్ చేశారు బట్ అది మీకు తప్పు రైటో సందిగ్ధంలో ఉంది. దాన్ని ఏం చేయాలి, మార్క్డ్ ఫర్ రివ్యూ లాస్ట్కి అంటే ఎగ్జామ్ అయిపోయే లోపు ఒకసారి మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఉంచాలా వద్దా అనేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో, అంటే ఆన్సర్ పెడతాము కానీ దాన్ని రివ్యూకి ఇచ్చేసుకుంటాం. ఆన్సర్ ఫర్ రివ్యూ, మార్క్డ్ ఫర్ రివ్యూ అనమాట. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మార్క్డ్ ఫర్ రివ్యూ ఇచ్చిన క్వశ్చన్కి ఒకవేళ మీరు ఎగ్జామ్ అయ్యే లోపు దీన్ని మళ్ళీ మీరు మార్చుకోకుండా వచ్చేసారు అనుకుందాం. అంటే ఫస్ట్ ఆన్సర్ పెట్టారు, ఆన్సర్ పెట్టి వదిలేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఆన్సర్ పెట్టి మార్క్డ్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేస్తే ఈ 5th కలర్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ పర్పుల్ కలర్ కింద సింబల్ ఒకటి కనిపిస్తుంది ఇది. సో ఇక్కడ దీనివల్ల మీనింగ్ ఏంటంటే మీరు ఎగ్జామ్ అయ్యేలోపు ఒకసారి ఆన్సర్ని రివ్యూ చేసుకుంటాను అని మీనింగ్. ఒకవేళ ఎగ్జామ్ అయ్యేలోపు మీరు రివ్యూ చేయకుండానే టైం అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది అనుకోండి, సో ఇట్ విల్ బి వ్యాలిడ్. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ మీరు ఏదైతే పెట్టారో ఇది 100% వ్యాలిడ్ అవుతుంది. సో ఇది ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ పెట్టుంటే మార్కులు వస్తాయి, రాంగ్ ఆన్సర్ పెట్టుంటే నెగిటివ్ మార్కులు వస్తాయి. దేనికి యూ హ్యావ్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఆన్సర్ పెట్టి మార్క్డ్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేసిన దానికే. ఆన్సర్ పెట్టకుండా మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకుంటాం, తర్వాత చేసి పెడదాంలే అని. ఇది కొంచెం ఈజీగా ఉంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ట్రై చేస్తే వస్తుంది అనుకుంటే మీరు ఆన్సర్ పెట్టకుండా మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు. దానికి మార్కులు రావు, ఏం పెట్టలేదు కాబట్టి. కానీ ఆన్సర్ పెట్టి కూడా మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు. అలాంటి వాటికి మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయితే మార్కులు వస్తాయి, పెట్టిన ఆన్సర్ రాంగ్ అయితే నెగిటివ్ మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అసలు క్వశ్చన్ విజిట్ చేయకపోతే వైట్ కలర్, క్వశ్చన్ విజిట్ చేసి ఆన్సర్ పెట్టకపోతే రెడ్ కలర్. ఓకేనా. క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టినట్లయితే గ్రీన్ కలర్. ఓకే. సో ఇవన్నమాట దీని సింబల్కి సంబంధించి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్కి అర్థం కావడం కోసం ఇదనమాట. చాలా ఓకేనా. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.